అందరికీ నమస్కారం ప్రజల్లారా. వెల్కమ్ టు గణిత్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. గత కొన్ని రోజులుగా ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ అండ్ ఆ పైరసీ వెబ్సైట్ని నడిపిస్తున్న వ్యక్తి రవి, ఈ పేర్లు విపరీతంగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఐబొమ్మని నడిపిస్తున్న రవి అనే వ్యక్తి కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ని పైరసీ చేసి ఆ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందన్నమాట. అండ్ క్యూబ్ అండ్ యుఎఫ్ఓ ఏకంగా ఆ సర్వర్స్ని హ్యాక్ చేసి మూవీ రిలీజ్ కాక ముందే ఫుల్ హెచ్డి ప్రింట్ని డౌన్లోడ్ చేసి మూవీ రిలీజ్కి ముందే ఆ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా చేయటం వల్ల మూవీ ఇండస్ట్రీకి విపరీతంగా లాస్ రావటం జరిగింది. సో అలా లాస్ రావటం వల్ల కొంతమంది ప్రొడ్యూసర్స్ వెళ్ళి హైదరాబాద్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది అన్నమాట. సో ఆ కంప్లైంట్ని కన్సిడర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి స్లోగా ఒక్కొక్క పాయింట్ కదిలించుకుంటూ వస్తే గత కొన్ని రోజుల ముందు ఈ రవి అనే వ్యక్తి దొరకటం జరిగింది అన్నమాట. ఈ రవిని పట్టుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకు అనంటే అతను ఇక్కడ ఉండేవాడు కాదు, ఇండియాలో ఎక్కడనో ఉండి వేరే కంట్రీస్లో ఉండి ఈ పైరసీ వెబ్సైట్ని నడిపేయటం జరుగుతుంది అన్నమాట. ఎందుకు అంటే వేరే కంట్రీస్లో ఉండి విపిఎన్ పిన్స్ వాడతారనమాట. విపిఎన్స్ వాడినప్పుడు ఒకవేళ వాళ్ళు సపోజ్ దుబాయ్ నుంచి పైరసీ చేసి మూవీని అప్లోడ్ చేసినా కూడా మనకేం చూపిస్తుంది అనంటే ఆస్ట్రేలియా కానీ, శ్రీలంక కానీ, ఇండియా కానీ, అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ ఇలా డిఫరెంట్ లొకేషన్స్ని చూపిస్తుంది అనమాట. ఆ వ్యక్తిని మనం ట్రాక్ చేయాలి అంటే కూడా చాలా కష్టం. అలాంటి ఒక కష్టమైన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని కూడా మన వాళ్ళు చాలా ఓపిక్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనల్గా ఆ వ్యక్తిని పట్టుకోవటం జరిగింది. సో మన పోలీస్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ విషయంలో మాత్రం చాలా గ్రేట్. పట్టుకోవడం అంటే మాత్రం అంత ఈజీ కాదు ఇప్పుడు ఈ ఇంటర్నెట్ కాలంలో. ఎందుకు అనంటే చాలా సాఫ్ట్వేర్స్ వాడి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో అప్లోడ్ చేస్తుంటారు. మనకు మాత్రం లొకేషన్ అయితే ఇంపాసిబుల్ చూపించదు. సో అలాంటిది వీళ్ళు పట్టుకున్నారంటే చాలా గ్రేట్. చాలా హ్యాట్స్ ఆఫ్ పోలీస్ వాళ్ళకి ఈ విషయంలో మాత్రం. సో ఇప్పుడు సినిమా విషయానికి వస్తే సినిమాని ఆల్మోస్ట్ ఒక 24 క్రాఫ్ట్స్ వర్క్ చేస్తేనే ఒక సినిమా రెడీ అవుతుంది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ఒక సినిమా మీద వర్క్ చేసి దాన్ని రిలీజ్ చేస్తారనమాట. సో మనం సింపుల్గా ఆ మూవీని చూసి బాగలేదు బాగుంది అని చాలా సింపుల్గానే చెప్తాం. అంటే ఆబ్వియస్లీ అదే మన ఒపీనియన్. మనం మనీ పే చేసి చూస్తున్నాం కాబట్టి బాగుందా బాగలేదా అని చెప్తాం. బట్ ఒక ఫ్లాప్ మూవీకి కూడా ఒకటే కష్టం ఉంటుంది, ఒక హిట్ మూవీకి కూడా ఒకటే కష్టం ఉంటుంది ప్రజలారా. అండ్ ఆబ్వియస్లీ నాకు కూడా మూవీస్ అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి మూవీస్ చాలా విపరీతంగా చూస్తూ ఉంటాను. సో ఐ రెస్పెక్ట్ మూవీస్. నాకు కూడా మూవీస్ అంటే చాలా ఇష్టం. ఇతను పైరసీ చేయటం వల్ల చాలా లాస్ రావటం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సినిమా పైరసీ చేసి పెట్టడం జరుగుతుంది. అది పెద్ద సినిమా కానీ, చిన్న సినిమా కానీ, ఏ సినిమా అయినా కానీ. సో ఇలా ఎంతో మంది కష్టపడితే మన దగ్గరకు ఒక మూవీ వస్తుంది. సో తను చెప్పే పాయింట్ ఏంటంటే నేను సినిమాని కామన్ పీపుల్కి అందరూ చూడాలి కాబట్టి నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా అని చెప్తున్నాడు. సో అది మరి ఎంతవరకు కరెక్ట్ కాదో మీరే చెప్పాలి ప్రజలారా. ఎందుకంటే మ్యాక్సిమం ఒక మూవీ ప్రైస్ ఎంత ఉంటుంది? మహా అంటే ఒక 150, 150, 200 ఉంటుంది అనమాట. కొన్నిసార్లు పెద్ద మూవీ హీరో మూవీస్ రిలీజ్ అయితే కొంచెం ప్రైస్ పెరుగుతుంటుంది. సో అది అందరికీ తెలిసిందే. బట్ మూవీ ప్రైస్తో కంపేర్ చేస్తే కొన్నిసార్లు బయట వేరేవి కూడా చాలా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి ప్రజలారా. సపోజ్ మనం పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తే ఒక ప్లేట్ ఇడ్లీ 200, 300, 400, 500 కూడా ఉంటుంది. ఒక వాచ్ లక్షలలో ఉంటుంది, ఒక కారు లక్షలలో ఉంటుంది. అండ్ అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక 150, 200. బట్ ఎందుకు ఇంతలా దీనికి పాపులారిటీ క్రేజ్ వచ్చింది అని అంటే జనాలు విపరీతంగా సినిమాలు చూస్తారు, ఆరాధిస్తారు కాబట్టి మనం వాళ్ళని ఎంతో ఇష్టపడతాం కాబట్టి దీని మీద మేకింగ్ ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకోసమే ఇంట్రెస్ట్ అనేది ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. సో తను కూడా ఏమీ ఫ్రీగా ఇచ్చినంత మాత్రాన తనకేమి డబ్బులు రాకుండా ఏమి ఉండట్లేదు. తను కూడా
కొన్ని ఇల్లీగల్ బ్రాండ్స్, మన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఆ పైరసీ వెబ్సైట్లో చాలా అంటే చాలా కోట్లలో డబ్బులు సంపాదిస్తారు తను కూడా. ఎందుకంటే తను ఒక్కడే ఉండడు ఈ వెబ్సైట్ నడిపించాలంటే. కొన్ని వందల మంది ఉంటారు, ఒక్కొక్క స్టేట్లో చాలా మంది మెంబర్స్ ఉంటారు అనమాట. అండ్ కంపేర్ చేస్తే మనకి సినిమా ప్రైస్తో పోస్తే బయట కూడా వేరే ప్రైజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను అలా చెప్తే కొంతమందికి కోపం కూడా రావచ్చు, ఏంటి అంతనా, అలానా, ఇలానా అని. బట్ ఇది ట్రూత్, ఇది మాత్రం నిజం ప్రజల. తెలియనిది ఏముంది మనకి. బయటికి వెళ్తే ఒక టీ తాగాలన్నా, లేదన్నా సంథింగ్ ఎక్కడికి వెళ్ళినా కనీసం ఒక మినిమం పెట్రోల్ కొట్టి ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్రోల్ కొట్టి అంటే బండి బయటికి కదలదు. బేసిక్ చిన్న వాటికి కూడా మినిమం ఒక 100 రూపాయలని పెట్టాలి. అట్లాంటివి మ్యాక్సిమం సినిమా ప్రైస్ ఎంత ఉంటుంది, ఒక 100, 150, 200. సో మల్టీప్లెక్స్కి వచ్చేసి ఈ పాప్కార్న్ ప్రైజెస్ అనేది విపరీతంగా ఉన్నాయి. అది నేను కూడా ఒప్పుకుంటా జెన్యున్గా. ఎందుకంటే 400, 500, 600, 700 ప్రైస్ ఉన్నాయి. అది మాత్రం ఖండించాలి. బట్ మ్యాక్సిమం మల్టీప్లెక్స్కి వెళ్ళేది ఎవరు? రిచ్ పీపుల్ వెళ్తారు. మ్యాక్సిమం సింగిల్ స్క్రీన్స్కే మన కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్తారు అనమాట. చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు చాలా లాసెస్ జరిగినాయి. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అండ్ వాళ్ళకి మనీ ఊరికే రాదు, వాళ్ళు ఎక్కడి నుంచో ఫైనాన్స్ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అండ్ నేను సింపుల్గా ఒక విషయం చెప్పాలి చెల్లారా మీకు. ఇప్పుడు మనమే ఉన్నాం, ఓకేనా? మీరే ఉన్నారు, మీరు ఎంతో కష్టపడి కష్టం చేసి ఎక్కడన్నా ఒక లోన్ తెచ్చుకున్నారు, సమ్ ఇంట్రెస్ట్కి లోన్ తెచ్చుకొని మంచిగా మీ ఫ్యామిలీ ఉండడానికి ఒక జాగా కొనుక్కొని, ఒక 200 గజాలు 300 గజాలు ఒక ల్యాండ్ కొనుక్కొని లోన్ తెచ్చుకొని ఒక ఇల్లు కట్టుకున్నారు. మంచిగా అందంగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకొని మంచిగా పూజ చేసుకొని ఇంట్లో ఒక మంచిగా మీ ఫ్యామిలీ అంతా మంచిగా బ్రతుకుతుంది అనుకుందాం. సడన్గా ఒక వ్యక్తి వచ్చి ఆ ఇల్లునంతా కూలగొట్టేసి ఈ ఇల్లు నాది అని దొంగతనంగా మీ మీద కేసు పెట్టి ఆ ఇల్లు లాగేసుకుంటే మీకు ఎలాగుంటుంది ప్రజలారా? కానీ అర్థమైందని నేను చెప్పేది. మీరంతా కష్టపడి కట్టుకున్న ఇల్లుని సింపుల్గా వచ్చి దాన్ని కూలగొట్టేసి దొంగతనంగా మీ మీద కేసు పెట్టి దాన్ని లాగేసుకొని అక్కడ తన ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? మూవీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తున్నాయి. ఇలాగా వీళ్ళు పైరసీ చేసి ఆ మూవీని దొంగలించి వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు. ఎవరి కష్టం వాళ్ళది. వాళ్ళు ఎంతో కష్టపడి 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ చేయాలని మనకి ఇస్తారు. బట్ మనము సింపుల్గా వాడు ఏదో చేసేసి సింపుల్ క్లిక్తోనే మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుండు అని మనం చూస్తున్నాం. సింపుల్గా ఒక రకంగా వాడిని ఎంకరేజ్ చేస్తున్నట్టే ఉంటుంది అనమాట. ఇది ఎలాగా అంటే చాలామంది ఐబొమ్మకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎలాగంటే మూవీ ప్రైజెస్ ఎక్కువైతున్నాయి, చాలా ఉన్నాయి విపరీతంగా అని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఎవరిష్టం వాళ్ళే సపోర్ట్ చేసుకొని ఎవరిది వాళ్ళకి వదిలేద్దాం. కానీ ఒక కష్టానికైతే విలువ ఇవ్వాలి కదా, అంత కష్టపడి పనిచేసి మనకు ఒక ప్రోడక్ట్ ఇస్తున్నందుకు. సో అది నేను చెప్పాలనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటి ప్రజల్లారా, ఇప్పుడు ఏదో మన పోలీసు వాళ్ళు ఎంతో కష్టపడి ఈ పైరసీని నడిపించే వ్యక్తిని పట్టుకున్నారు కదా, ఇది ఆగిపోతుందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం చాలా స్ట్రాంగ్గా బలంగా చెప్పగలుగుతాం, ఈ పైరసీ అనేది ఆగదు ప్రజల్లారా. ఆబ్వియస్లీ ఆగదు. వీడు దొరికిన వీడి ప్లేస్లో రేపు ఇంకొకటి వచ్చి పైరసీ చేస్తాడు, వాణ్ణి మళ్ళీ మనం పట్టుకుంటాం. ఇంకొకటి వస్తాడు, వాణ్ణి పట్టుకుంటాం. ఇంకొకటి వస్తాడు, వాణ్ణి పట్టుకుంటాం. కానీ ఇది అస్సలు ఆగదు. ఎందుకు అంటే ఇది ఇంటర్నెట్ యుగం, ఇంటర్నెట్ ప్రపంచం. ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో పైరసీ అనేది ఆగటం అనేది కష్టం. ఎందుకంటే వీడు ఈరోజు ఏకంగా క్యూబ్ అండ్ యుఎఫ్ఓ సర్వర్ని హ్యాక్ చేసి మరి ఫుల్ హెచ్డి ప్రింట్ని మూవీ రిలీజ్కి ముందే వదులుతున్నాడు. సేమ్ వీన్ లాంటి వాళ్ళే రాకుండా ఉండరు అనేది చెప్పడం చాలా కష్టం. ఇంకా వస్తూ ఉంటారు. మూవీ పైరసీ అనేది ఆగదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఇంటర్నెట్ ప్రపంచం అనేది అలాంటిది అనమాట. మనం ఎంత ఆపుదాం అనుకున్నా ఆపడం అనేది చాలా కష్టం. ఎందుకు అనంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్నిసార్లు మనకి తెలియకుండానే మన ఫొటోస్ మన వీడియోస్ ఎక్కడెక్కడనో వెళ్ళిపోతున్నాయి. అవి మనకి తెలియదు ఎలా వెళ్తున్నాయి ఏంటి అనేది. అలాంటిది ఇది ఆపడం అనేది చాలా కష్టం. బట్ మనము కట్టడి చేయొచ్చు అనమాట. కొంతవరకైతే ఆపగలుగుతాము. కొంచెం భయం క్రియేట్ చేయొచ్చు వాళ్ళల్లో. పైరసీ క్రియేట్ చేస్తే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపైనా ఎలాగైనా మనల్ని పట్టుకుంటారని ఒక భయాన్ని మాత్రం క్రియేట్ చేయొచ్చు. అది మాత్రం గ్యారంటీ. బట్ మనము వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం పట్టుకుంటూ ఉంటాము.
సో అది మాత్రం కామన్. ఈ పైరసీ అనేది ఎప్పటికీ ఆగదు, అది మాత్రం నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. బట్ తప్పదు, సో ఫేస్ చేస్తూ వెళ్ళాల్సిందే. ఈ ఒక్క విషయాన్ని అయితే చాలా స్ట్రాంగ్గా, చాలా బలంగా, చాలా క్లియర్ అండ్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. అండ్ ఇది అందరికీ వర్తిస్తుంది. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనం ధర్మంగానే ఉండాలి. మళ్ళీ చెప్తున్న ప్రజలారా, మనం ధర్మంగానే ఉండాలి. అధర్మంగా ఉంటే మాత్రం ఏదో ఒక రోజు తప్పకుండా మనం బయటపడతాము, పోలీసు వాళ్ళకి దొరుకుతాము. ఈ రవి అనే వ్యక్తికి ఇంత టాలెంట్ ఉంది కదా, అదే ధర్మంగా వెళ్ళుంటే మాత్రం ఒక మంచి హై పొజిషన్లో ఎథికల్ హ్యాకింగ్లో ఉండేవాడు. కానీ ఈరోజు అధర్మంగా వెళ్ళాడు కాబట్టే ఫైనల్గా పోలీసు వాళ్ళకి దొరికాడు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, తిండున్నా లేకపోయినా, మనం మాత్రం ధర్మంగానే ఉండాలి. ఈరోజు ఒకరి దగ్గర డబ్బులు దొంగతనం చేసినా, ఒకరిని మర్డర్ చేసినా, ఒకరిని మోసం చేసినా మనం ఎవ్వరికీ దొరకము, మనం సేఫ్గా ఉంటాము అనుకోవటం, దానికంటే మూర్ఖత్వం అనేది ఇంకొకటి లేదు. మనిషి ఆలోచించే విషయంలో ఈ యొక్క విషయంలో మాత్రం మూర్ఖత్వంగా ఉంటే చాలా చాలా అంటే చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అది ఎవరైనా సరే, ఓకేనా, ఎవరైనా సరే, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, ఎంత కింద స్థాయిలో ఉన్నా, ఇదే మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్తున్నా. ధర్మంగా ఉండండి, అన్నీ మన దగ్గరికి రావాల్సినవి పక్కా మన దగ్గరికి వస్తాయి. ఇది మాత్రం చాలా కాన్ఫిడెంట్గా, స్ట్రాంగ్గా చెప్తున్నా. సో థ్యాంక్ యూ ప్రజలారా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, అండ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ప్రజలారా. నాకు కొంచెం ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ నేను తప్పకుండా ఇంకా ఫ్యూచర్లో కొత్త కొత్త వీడియోస్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ గణిత్ థాట్స్.